మనిషి నిత్య జీవితంలో జీవన విధానం మారిపోయింది. ఇదివరకు ఈ పత్రం రుబ్బడం, పిండి అంటే రుబ్బు రోల్లో రుబ్బడమే. అట్లాగే పొడులు అంటే దంచడమే. అట్లాగే మిర్చి ఇట్లాంటిది ఏది పచ్చళ్ళకి వేసుకునేటటువంటి దాంట్లో పేద పేద రోకళ్ళతో పడేసి దంచడం ఉండేది. సరే అది మేము చూసింది మా కళ్ళ ఎదురుకుండా. అంతకుముందు రోజుల్లో అయితే ఏకంగా బియ్యం కూడా ధాన్యాన్ని దంచి తీసుకోవడం లాంటిది ఉండేది. మా చిన్నప్పటి నుంచి మేము చూసిన ఇట్లాగ పని శారీరక శ్రమ అనేటటువంటిది మనిషికి నిరంతరం ఉండేది. అప్పుడు అనారోగ్యాలు చాలా తక్కువగా ఉండేది. జ్వరం వస్తే చాలా ఎక్కువగా అన్నటువంటి కాన్సెప్ట్. అది కూడా ఇంట్లో పెరటి వైద్యంతోనే నడిచిపోయేది. జ్వరం వస్తే ఏం చేయాలన్నది హాస్పిటల్కి వెళ్ళేటటువంటిది వెరీ వెరీ రేర్ ఆ రోజుల్లో. ఇవాళ కాస్త లగ్జరీ అనే కంటే కూడా శారీరక శ్రమ తగ్గింది. ఈ శారీరక శ్రమ తగ్గడంతో పాటుగా మనం వాడేటటువంటి వాహనాలు వీటన్నిటి వలన ఒకటి కాలుష్యం ఈ పక్కన పెడితే మనకి ఫిజికల్గా మూమెంట్ తగ్గిపోయింది. ఇక్కడి నుంచి అలా సెంటర్ దాకా వెళ్ళి టీ తాగొద్దామన్నా సరే బండి వేసుకుని వెళ్తున్నాం, లేదు అట్లాగా కూరగాయలు తీసుకురావాలన్నా సరే బండి వేసుకుని వెళ్తున్నాం, ఇక్కడ ఎక్కుతున్నాం అక్కడ దిగుతున్నాం. ఇదివరకు సైకిల్ లాంటి వాడేవాళ్ళు లేదా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. దీనికి తోడు ఇంటి వంటలు మాయమైపోయినాయి. ఇంటి వంట 30%, 70% బయట హోటళ్ళ భోజనాలు అయిపోయినాయి. వీటన్నిటి పరిస్థితి ఏమైపోతుంది? శరీరానికి శ్రమ తగ్గి అనారోగ్యకర వాతావరణం పెరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి చివరికి మందులు, హాస్పిటళ్ళు వందల నుంచి బిగిని వేలు లక్షలు తగలేసుకుంటున్నటువంటి పరిస్థితి. దీనికి ఏకైక పరిష్కారం నిరంతర క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ సాధ్యమయ్యేటటువంటిది ఒక్క యోగా ద్వారా మాత్రమే. మానసిక పరమైనటువంటి ఒత్తిళ్లు విపరీతంగా అటు ఉద్యోగమైన, వ్యాపారమైన, ఉపాధి అయినా సరే వస్తున్నప్పుడు వాటన్నిటి తట్టుకోగలిగినటువంటి మానసిక స్థిరత్వానికి యోగా సాధ్యమవుతుంది. అట్లాగే శారీరక దృఢత్వానికి యోగా సాధ్యమవుతుంది. అందుకని నరేంద్ర మోడీ యోగా గురించి పదే పదే చెప్పుకొచ్చి ఇప్పుడు హాస్పిటల్లో సరిగ్గా పని చేయనప్పుడు ఏం చేస్తారు? ఫిజియోథెరపీ చేస్తారు. ఆ ఫిజియోథెరపీ అంటే శరీరాన్ని కదిలించేటటువంటి ప్రక్రియ. అది నిరంతరం మన శరీరం కదిలించే ప్రక్రియ బాధ్యతాయుతంగా ఉందనుకోండి, ఇక ఆ తర్వాత ఫిజియోథెరపీ లాంటిది అక్కర్లేదు. ఇట్లాంటి ముఖ్యమైనటువంటి యోగాకి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే 11 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా జరిగేటట్టు చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ యొక్క ఆలోచనని ఈ దఫా ఆంధ్రప్రదేశ్లో కార్యాచరణలో పెట్టుకొచ్చారు. ఆర్కే బీచ్లో నిర్వహించినటువంటి యోగాంధ్ర కార్యక్రమానికి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. సూరత్లో గతంలో 150,000 మందితో యోగా రికార్డు జరిగింది. దాన్ని ఇప్పుడు అధిగమించింది విశాఖ యోగాంధ్ర. బీచ్ రోడ్లో ఏకంగా 26 కిలోమీటర్ల మేర యోగాసనాలకు ఏర్పాటు చేశారు. 3 లక్షల మందికి పైగా పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. 45 నిమిషాల పాటు స్వయంగా నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో సహా రాష్ట్ర మంత్రులు లోకేష్ వీళ్ళందరూ కూడా యోగాసనాలు వేశారు. ఓవరాల్గా దీనికి గిన్నిస్ బుక్ రికార్డ్ అన్నటువంటిది నమోదు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది గిన్నిస్ బుక్.